మార్గశిర మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 13వ రోజు, తిరుప్పావై 13వ పాసురం రోజు. ఆండాళ్ నిద్రలేచి నోము చేసుకునేందుకు తమతో కలిసి రమ్మంటూ 13వ పాసురంగా గోపకన్యతో ఇంకా ఇలా అంటోంది. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறந்திற்று புள்ளும் சிலம்பின கான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து కలందేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని తెలుగులో మనం ఇలా తెలుసుకుందాం. పక్షి నోటిని చీల్చి దుష్ట రాక్షసుణ్ణి నరికేసిన వాడి కీర్తిని పాడుకుంటూ కన్యలందరూ నోము నోచుకునే చోటుకు వెళ్ళిపోయారు. శుక్రుడు లేచి గురువు నిద్రపోయాడు. పక్షులు కూడా కిచకిచలాడుతున్నాయి. చూడు, పూ సొగసుల కళ్ళదానా, కడు చల్లబడేట్టుగా మునిగి స్నానం చెయ్యకుండా పడుకుని ఉన్నావా కోమలి, నువ్వు శుభదినం కాబట్టి కపటాన్ని విడిచి మాతో కలిసిరా ఓలాలా నా చెలి. ఈ పాసురాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. దుష్ట రాక్షసుడు ఒకడు బకం లేదా కొంగ రూపంలో బకాసురుడుగా తనను చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ పక్షి నోటిని చీల్చి చంపేస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ ఆండాళ్ పక్షి నోటిని చీల్చి దుష్ట రాక్షసుణ్ణి నరికేసిన వాడి అని చెబుతోంది. ఏ రూపంలో వచ్చినా రాక్షసత్వాన్ని దైవం సంహరిస్తుందని ఆండాళ్ చెబుతూనే ఉంది. శుక్రుడు లేచి గురువు నిద్రపోయాడు అని ఆండాళ్ అనడం ఒక అరుదైన ఖగోళ సంఘటన గురించి అని అనుకోబడుతోంది. వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం 550లోను, వ్యావహారిక లేదా సామాన్య శకం 447లోను ఈ శుక్రగ్రహం రావడం, గురుగ్రహం మరుగవడం అనే ఖగోళ సంఘటన జరిగినట్టు చెబుతారు. పొదిగై ఆళ్వార్, భూదత్ ఆళ్వార్, పేయ్ ఆళ్వార్ ఈ ముగ్గురు వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం 300-200 మధ్యకాలం వారని కొన్ని పరిశీలనలు, సామాన్య శకం తొలి శతాబ్ది వారని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. అటు తర్వాత తిరుమళిసై ఆళ్వార్, నమ్మ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తొండర్ అడిప్పొడి ఆళ్వార్, పెరియ ఆళ్వార్, ఆండాళ్, కులశేఖర ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుప్పాణ ఆళ్వార్లు వచ్చారు. ఆండాళ్ ఉటంకించిన ఈ సంఘటన వ్యావహారిక లేదా సామాన్య శకం 447లో జరిగిందని, అందువల్ల ఆండాళ్ కాలం 5వ శతాబ్ది అని కొందరు చెబుతారు. శుక్రుడు లేచి గురువు నిద్రపోయాడు మాటకు మరికొన్ని వివరణలు ఉన్నాయి. శుక్రుడు లేచి గురువు నిద్రపోయాడు అనడం శుక్రవారం ఉదయమై గురువారం అస్తమించింది అని చెప్పడము కావచ్చు. పక్షులు కూడా కిచకిచలాడుతున్నాయి చూడు అంటూ పక్షులు కూడా నిద్ర లేచి కదులుతున్నాయి, నువ్వు కూడా లేచి కదులు అని సూచిస్తోంది ఆండాళ్. పూలు స్వచ్ఛమైనవి, పూ సొగసుల కళ్ళదానా అంటూ స్వచ్ఛమైన సొగసులతో కళ్ళు కలదానా అని, పూ సొగసులలాగా స్వచ్ఛమైన కళ్ళున్నదానా అని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్. మనలో ఎన్నెన్నో ఉష్ణాలు ఉంటాయి, అవన్నీ బాగా చల్లబడాలి, అందుకు దైవ చింతనలో మునిగిపోవాలి అన్నదాన్ని సూచిస్తూ, ఆ పని చెయ్యకపోవడాన్ని ప్రశ్నిస్తూ కడు చల్లబడేట్టుగా
మునిగి స్నానం చెయ్యకుండా పడుకుని ఉన్నావా అని అంటోంది ఆండాళ్. దైవ చింతనలో మునగడానికి ముందుగా కపటాన్ని వదిలేయాలి. అందుకే కపటాన్ని విడిచి మాతో కలిసిరా అంటూ ఆహ్వానిస్తోంది ఆండాళ్. కపటములిక నీలే కన్నులెదుటనున్నాడు అని అన్నమయ్య కూడా అన్నారు. మనము మన కపటాన్ని విడిచి ఆండాళ్ పిలుపుని అందుకుని దైవ చింతన చేద్దాం.